ఇంటర్మీడియట్ ఫలితాలతో అవకతవకల వెనుక ఒక ప్రైవేట్ సంస్థ పేరు గణనీయంగా వినిపిస్తుంది. మనకు గ్లోబల్ ఎరీనా సంస్థ, ఈ సంస్థకు ఈ పేపర్కి సంబంధించిన వాల్యుయేషన్ కానీ మిగతా అన్ని అంశాలకు సంబంధించి గ్లోబల్ ఎరీనా సంస్థనే తప్పుపడుతూ ఉన్నారు. ఇప్పుడు వివాదం అంతా కూడా ఆ సంస్థ చుట్టే తిరుగుతూ ఉంది. ప్రస్తుతం మనతో గ్లోబల్ ఎరీనా సంస్థ డైరెక్టర్ రాజు గారు ఉన్నారు. సార్, చూస్తున్నారు గత 4 రోజులుగా ఇంటర్మీడియట్ బోర్డు వద్ద విద్యార్థులు తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు, అంతా ధర్నా చేస్తున్నారు. విద్యార్థులు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. దీనికంతా మీ సంస్థనే కారణం అనిపిస్తుంది. ఒకటి ఆత్మహత్యలు కానీ ఏదైనా చాలా బాధాకరం అండి. ఒకటి ఏంటంటే స్టూడెంట్ ఆ విధంగా డెసిషన్ తీసుకోవడం ఈజ్ వెరీ పెయిన్ఫుల్. నేను బిజినెస్ పరంగా అనట్లేదు, ఎందుకంటే ఏదో మా కంపెనీ మీద అలిగేషన్స్ వచ్చినాయని అది కాదు. సో నేనేంటంటే ఫస్ట్ చెప్పేది యాజ్ ఏ ఎల్డర్స్, యాజ్ ఎ మీడియా కూడా కొంచెం సమయం పాటించి దాన్ని స్టూడెంట్స్ని ఇంకా స్పెక్యులేషన్ క్రియేట్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి, గ్లోబల్ ఎరీనా సంస్థ మీద చాలా వరకు అలిగేషన్స్ వచ్చింది. టెక్నికల్ క్యాపబిలిటీస్ లేదు, టెక్నికల్ క్యాపబిలిటీస్ లేకుండా ఈ సంస్థకి ఈ ఆర్డర్ కట్టబెట్టారు. అవన్నీ ఫాల్స్ అలిగేషన్స్. ఇప్పటి వరకు మోర్ దాన్ 26 యూనివర్సిటీస్తో మేము వర్క్ చేసాం, ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ. సో ప్లస్ సెవరల్ స్టేట్ గవర్నమెంట్స్ అనేది 2017లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ టెండర్ రిలీజ్ చేసినప్పుడు మేము పార్టిసిపేట్ చేసి టెక్నికల్గా క్వాలిఫై అయ్యాం. టెక్నికల్ 2 కంపెనీస్ పార్టిసిపేట్ చేసినాయి, ఒకటి గ్లోబల్ ఎరీనా, అదర్ వన్ ఇస్ మ్యాగ్నెటిక్. ఆ 2 కంపెనీస్ని టెక్నికల్గా క్వాలిఫై అయిన తర్వాత ఫినాన్షియల్ ఓపెన్ చేసినప్పుడు మాది L1, అంటే ఫినాన్షియల్గా నేను లో కోట్ చేయడం వల్ల మాకు ఆర్డర్ వచ్చింది. అంతే తప్ప ఏ విధమైన ప్రోద్బలమో, ఏ విధమైన రికమెండేషను, ఏ విధమైన నామినేషను, ఎందుకంటే డిఫరెంట్ పేపర్స్లో, డిఫరెంట్ మీడియాస్లో డిఫరెంట్ న్యూస్లో వస్తుంది. సో ఇది ఊరికే నామినేషన్ బేస్డ్ ఇచ్చారు, వేరే కంపెనీ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి మాకు ఇచ్చారు, అది కాదు. ఇది ఓన్లీ త్రూ గ్లోబల్ టెండర్ వీ హ్యావ్ రిసీవ్డ్. ఇప్పటివరకు CGG ద్వారా ఇవన్నీ కూడా జరిగినాయి. మీరు చేస్తున్న ప్రక్రియ అంతా కూడా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చేసింది. కానీ కొత్తగా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి ఇచ్చిండ్రు. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి ఇచ్చిన మొదటి సంవత్సరమే ఇట్లాంటి ఫలితాలు, విద్యార్థుల ఆత్మహత్యలు వరుసగా చూస్తున్నాము. అసలు మీకు ఇంటర్మీడియట్ బోర్డుకు లేదా మీకు ప్రభుత్వానికి ఉన్న ఒప్పందం ఏంది? సొల్యూషన్ డెవలప్ చేయాలి ఫర్ ప్రీ అండ్ పోస్ట్ ఎగ్జామ్, ఎంటైర్ వెబ్ బేస్డ్, అంటే ఆన్లైన్లో డెవలప్ చేసి. సో డెవలప్ చేసి 3 సంవత్సరాలు ఇంటర్ బోర్డ్తో మేము వర్క్ చేసి 3 సంవత్సరాల తర్వాత మేము ఎంటైర్ ఈ సొల్యూషన్ ఇంటర్ బోర్డ్కి ఇచ్చేసి వీల్ మూవ్. దెన్ ఇంటర్మీడియట్ బోర్డు ఇండివిజువల్గా వాళ్ళు చేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు అది మా అగ్రిమెంట్. సో దాని ప్రకారం ఇది 2వ సంవత్సరం. లాస్ట్ మినిట్ వరకు ఎగ్జామ్ 10 గంటలకు ప్రారంభమైతే 9:30 వరకు కూడా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేస్తూ కనిపించారు విద్యార్థులు. లాస్ట్ సెంటర్ వరకు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మెమోలు వచ్చినాయి, ఇప్పుడు మార్క్ లిస్ట్ వచ్చింది. మార్క్ లిస్ట్ వస్తే మొత్తం ఒక 90-95 మార్కులు, ఒక సబ్జెక్టులో 0 మార్కులు. దీనికి టెక్నికల్, మీ సంస్థ అందించే టెక్నికల్ ఇష్యూసే కారణంగా కనిపిస్తుంది. పిల్లలు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రాసింది. సో అవన్నీ అందరికీ వాళ్ళు ఏదైనా క్లారిఫికేషన్స్ ఉంటే లాస్ట్ మూమెంట్లో క్లారిఫై చేసి ఉండొచ్చు. ప్రాపర్గా హాల్ టికెట్స్ డెలివరీ అయినాయి అందరికీ. తర్వాత ఎగ్జామ్ కండక్ట్ అయింది, తర్వాత OMRs వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను ఫర్దర్ టెక్నికల్గా దీని గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ అయినాయి దీని మీద. సో దీని గురించి ఆల్రెడీ ప్రభుత్వం ఎంక్వైరీ ఫ్లోట్ అయింది కాబట్టి, సో ఆ ఎంక్వైరీ నడిచేటప్పుడు ఐ షుడ్ నాట్ టాక్ అబౌట్ దిస్. సో ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చేంత వరకు విల్ వెయిట్. సో నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే, మా కంపెనీకి ఎలిజిబిలిటీ లేకుండా, మా కంపెనీకి కేపబిలిటీ లేకుండా ఈ ఆర్డర్ తీసుకుని మాకు కేపబిలిటీస్ ఉన్నందుకు ఈ ఆర్డర్ వచ్చేది, లేకపోతే ఈ ఆర్డర్ వచ్చేది. అన్నీ చాలా ట్రాన్స్పరెంట్గా జరిగిన టెండర్ ప్రాసెస్. ఏం జరిగింది అనుకుంటున్నారు సార్? వాళ్ళు వాల్యుయేషన్ చేయడంలో తప్పు చేశారా, లేకపోతే వాల్యుయేషన్ అర్హత లేని వాళ్ళు చేసినట్టున్నారా, లేదంటే నిజంగా మీరు చెప్తున్నట్లు ఇక్కడ మీరు జనరేట్ చేసిన మార్కుల లిస్టులు, లేకపోతే మార్కుల లిస్టులో మార్కులు పొందుపరుస్తున్నప్పుడు జరిగిన మిస్టేక్స్? నేను చెప్పినారు 0 మార్కులు వచ్చిన దగ్గర 99 మార్కులు వచ్చినాయి. దానికి మీరు కూడా చెప్తున్నారు, ఇంటర్ బోర్డు సెక్రటరీ కారణం చెప్పినారు, పొందలేని కారణం అది కూడా 99 బదులు 0 పడిందని. ఇప్పుడు జరిగినాయని కూడా అట్లాంటి సమస్యలు ఉండొచ్చా? బహుశా పొందలే చెప్పారు, బబ్లింగ్ అని చెప్పారు. అంటే 99 బదులు 0 బబ్లింగ్ అని, అది నిన్న సెక్రటరీ గారు చూపెట్టినారు. మిగతా ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు 3 మార్కులు 2 మార్కులు 0 మార్కులు వచ్చిన కేసులు చాలా ఉన్నాయి. ఇలాంటి కేసులో కూడా బబ్లింగ్ జరిగి ఉండొచ్చా? లేదు, అది వెరిఫై చేయకుండా నేను కమెంట్ చేయలేను కదా. నేను అదే చెప్పేది. ఇప్పుడు ఎవరికైనా డౌట్స్ ఉంటే అది ఇంటర్ బోర్డుకి రిక్వెస్ట్ పెట్టుకుంటే డెఫినెట్గా అది చూసి వాళ్ళు ఇస్తారు. నేను చెప్పేది అంటే, ఇప్పుడు మీరు అడిగారు కదా, నేను ఐ కాంట్ ఓకే దీనివల్ల అది చూడకుండా నేను మాట్లాడకూడదు, ఎందుకంటే ఇది వెరీ సెన్సిటివ్ ఇష్యూ. సో నేను చూడకుండా ఐ డోంట్ వాంట్ టు కమెంట్. అంటే ఇక్కడ మీ దగ్గర టెక్నాలజీ సపోర్ట్ అంతా మీరు చేస్తున్నారు. బహుశా ఈ సపోర్ట్ అంతా మీరు చేస్తున్నారు కాబట్టి టెక్నికల్లోనే ఏమైనా ప్రాబ్లం ఉందని మీరు ఒప్పుకుంటారా? టెక్నికల్గా ఏం ప్రాబ్లమ్స్ జరగలేదండి. ప్రాపర్గా బికాజ్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు గ్లోబల్ ఎరీనా వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ప్రాపర్గా డెలివరీ చేసాం. సో ఏంటంటే ఇది అలిగేషన్స్, స్పెక్యులేషన్స్ చాలా వచ్చినాయి కాబట్టి దాని గురించే గవర్నమెంట్ అపాయింట్ చేసింది, ఎందుకంటే టు లుక్ ఇన్ టు దట్ అండ్ క్లారిఫై. ఇప్పుడు నేను నా గురించి చెప్పుకోవటం, నేను బాగా చేశానంటే నోబడీ బిలీవ్, ఆర్ దాని గురించి ఇది థర్డ్ పార్టీ
జరుగుతుంది కాబట్టి లెట్ అస్ వెయిట్ ఫర్ దట్. అదే నేను ఒకటి చెప్పేది. ఇంటర్మీడియట్ విద్యార్థులు మొత్తం 15 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాసిండ్రు. మీ సంస్థకు 15 లక్షల మంది విద్యార్థులకు వాళ్ళకు అందరికీ సరఫరా చేసేంత కెపాసిటీ, ఆ టెక్నాలజీ మీ సంస్థకు ఉందా? మీ సంస్థ ఎప్పుడు కూడా ఇట్లాంటి పని చేయలేదు, ఏదో చిన్నగా 2 లక్షలు 3 లక్షల వరకు మాత్రమే మీ కెపాసిటీ, మీ సంస్థ కెపాసిటీ, ఇలాంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజంగా మీ సంస్థకు 15 లక్షల మందికి సర్వ్ చేసే కెపాసిటీ ఉందా? టోటల్కి 10 లక్షల పిల్లలండి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. సో దానికి కావాల్సిన క్యాపబిలిటీస్ అండ్ టెక్నికల్ క్యాపబిలిటీస్ మాకు ఉన్నాయి. దాని గురించి టెండర్లో పార్టిసిపేట్ చేసాం. సో టెండర్లో పెట్టిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసిన తర్వాత టెక్నికల్గా మేము క్వాలిఫై అయ్యాం. సో ఆ ఎలిజిబిలిటీ అంతా ఉంది. నేను మీకు ముందుగా కూడా చెప్పాను, ఇది ఆల్మోస్ట్ 18 సంవత్సరాలుగా బిల్డ్ చేసుకున్న ఆర్గనైజేషన్. సో ఈరోజు జస్ట్ స్టార్ట్ చేసి ఏదో మాకు క్యాపబిలిటీస్ లేకుండా తీసుకున్న ఆర్డర్ కాదు. సో 18 సంవత్సరాలుగా సెవెరల్ యూనివర్సిటీస్తో వర్క్ చేసాము, సెవెరల్ యూనివర్సిటీస్ డెలివరీ చేసాము, ఇంటర్ బోర్డుకి డెలివరీ చేస్తున్నాం. ఇప్పుడు ఈ తప్పులన్నింటినీ కూడా సరిదిద్దాల్సిన బాధ్యత ఎవరింది సార్? మీ సంస్థ మీద ఉందా, గవర్నమెంట్ మీద ఉందా, ఇంటర్మీడియట్ బోర్డు మీద ఉందా? తప్పులు అంటున్నారు. ఇప్పుడు ఏదని ఇప్పుడు అదే చెప్తున్నారు కదా, నిన్న సెక్రటరీ గారు చెప్పారు, అన్నీ ఒకసారి రీవెరిఫికేషను, రీవాల్యుయేషన్ అన్నీ అప్లై చేసుకున్నాను, చూసి వాళ్ళకి రిప్లై ఇస్తారని. 100% ఏదైనా మా దృష్టికి వచ్చింది ఏదైనా బాధ్యతగా చేస్తాం. బాధ్యత లేదు అని నేను అనలేదు అసలు. అంటే తప్పిదం జరిగినట్టు గుర్తించారు సార్? పోనీ ఒక తప్పిదం అయితే జరిగింది, నిజంగా ఇట్లా జరిగి ఉండాల్సింది కాదు, విద్యార్థులకు అటెండ్ అయిన వాళ్ళకు కూడా ఆబ్సెంట్ అయిన వాళ్ళకు అటెండ్ అయిన పాస్ చేయడము, లేకపోతే 5 సబ్జెక్టులో 90 పైన మార్కులు వచ్చి ఒక సబ్జెక్టులో 0, 10 లోపల మార్కులు రావడం, ఇది నిజంగా తప్పిదం జరిగి ఉండొచ్చు అని అనుమానం వస్తుందా మీకు? నేను ఇప్పుడు అదే మీకు చెప్పింది. ఇప్పుడు యాజ్ అ కంపెనీ నన్ను నేను ఒకటే డిఫెండ్ చేసుకున్నాను. వీ హ్యావ్ ఎవ్రీ క్యాపబిలిటీ అండ్ ఈ ఆర్డర్ ఏమీ మేము రాంగ్ రూట్లో తెచ్చుకోలేదు. ఎందుకంటే ప్రతి పేపర్లో ఇది రాశారు. మాకు ప్రాపర్లీ వీ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద టెండర్. ఓకే సార్, మీకు అర్హత ఉంది, మీరు టెండర్లో పార్టిసిపేట్ చేసినారు, మేము కాదంటలేను, మీరు చెప్పిండ్రు. ఓకే, ఇప్పుడు ఈ జరిగిన తప్పిదం నిజంగా తప్పిదం జరిగింది అనిపిస్తుందా? ఈ తప్పిదాన్ని ఎట్లా సరిదిద్దాలన్న ప్లానింగ్ ఏమైనా ఉందా? దాని గురించే మీకు చెప్పేది. ఇప్పుడు ఆల్రెడీ మేమైతే తప్పిదం జరగలేదు, ప్రాపర్గా జరిగిందని చెప్తున్నాను. కానీ నేను చెప్పింది కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఎంక్వైరీ ఫ్లోట్ చేసింది కాబట్టి, సో ఆ ఎంక్వైరీ ఉన్నప్పుడు నేను దాని గురించి తప్పుల గురించి మాట్లాడటం ఐఎమ్ నాట్ ద ఆథరైజ్ పర్సన్. కాబట్టి ఇప్పుడు నేను దీని గురించి కమెంట్ చేయట్లేదు. సో నేను దాని గురించి కమెంట్ చేయకూడదు. ఇది ఇంటర్మీడియట్ విద్యార్థుల మార్కుల గందరగోళం విషయంలో ఏం జరిగిందో తనకు కూడా తెలియదు, తను చెప్పలేనని ఈ సంస్థ డైరెక్టర్ రాజు చెప్తున్నారు. ఈ కమిషన్ ఇప్పటికే ఒక ఎంక్వైరీ కమిటీ వేసింది ప్రభుత్వం కాబట్టి అక్కడనే అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఏం జరిగింది అనేది ప్రభుత్వమే తెలుస్తుందని చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శివారెడ్డి, V6 న్యూస్, హైదరాబాద్.